చెక్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి యొక్క ఆదివారం నాడు మనందరము కలిసి దేవునికి ఆరాధన సమర్పించడానికి, ఆయన వాక్యంలో ధ్యానించడానికి కూడుకోవడం చాలా సంతోషకరం. ఈ సమయంలో మనందరము ప్రారంభ ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమమును ప్రారంభించుకుందాము. అనిల్ అంకుల్, ఇఫ్ యు ఆర్ అవైలబుల్, ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మంచిది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవ, నాయన మరొకసారి ఈ సన్నిధిలో ప్రభువా ఈ రీతిగా కలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి పాదం ప్రభువా స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. నానా మీ వాక్కుల చేత మమ్మల్ని బలపరచండి. ఈ ఆత్మీయ గాలులు మాపై విధింపచేయండి. ఆరాధన అంతటిలో ఈ సన్నిధి తోడుగా ఉంచి ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి ఈ కార్యము ఘనముగా జరుగుతుంది, మీకు మహిమకరంగా జరుగుతుంది. ప్రభా సహాయం దయచి దాసుల మీద ఉంచిన ఆత్మను మా మీద ఉంచి ప్రభా ఈ దాసుల నోట పలికించినటువంటి ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి మాటలు ప్రభా ఈ దినానటి మాటలు మాకును అందించి ప్రభా అతి ధన్యకరమైనటువంటి ఆత్మీయ మేలులు మేము పొందుకోవడానికి సహాయం దయచి మరొకసారి ఈ ఆరాధన యావత్తుగా మీ చేతులకే సమర్పించుకున్నాం. నామానికే ఘనత మహిమా ప్రభావం తెచ్చుకున్నాం. యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.
ఐఎమ్ సో సారీ అండి, మ్యూట్లో ఉందని చూసుకోలేదు. లెట్స్ స్టార్ట్ సింగింగ్ ద సాంగ్ నిత్యమైన నీ కృప నిరంతరము నీ ప్రేమ. నిత్యమైన నీ ప్రేమ, నిత్యమైన నీ కృప నిరంతరము నీ ప్రేమ, నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెనే. నిత్యమైన నీ కృప నిరంతరము నీ ప్రేమ, నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెనే. నిత్యమైన నీ కృప. పాడుకుందామని అందరము. నా బలహీన సమయంలో నీవు నాకు బలమునిచ్చావయ్యా, నీకు స్తోత్రములు. పరిపూర్ణమైన శక్తి నీ నుండే నాకు కలుగుతుంది అని నమ్ముతున్నాను. నా బలహీనతలో బలమునిచ్చి పరిపూర్ణమైన శక్తిని. మరొకసారి. నా బలహీనతలో బలమునిచ్చి పరిపూర్ణమైన శక్తినిచ్చి, బలహీనతల సంతోషముతో నేను అతిశయపడుదును దేవునిలో. నా బలహీనతలో బలమునిచ్చి పరిపూర్ణమైన శక్తినిచ్చి, బలహీనతల సంతోషముతో నేను అతిశయపడుదును దేవునిలో. యేసయ్యా నా యేసయ్యా, నీ కృపకు నేను కృతజ్ఞుడను. యేసయ్యా నా యేసయ్యా, నీ వాత్సల్యతను వెంబడింతును. యేసయ్యా నా యేసయ్యా, నీ కృపకు నేను కృతజ్ఞుడను. యేసయ్యా నా యేసయ్యా, నీ వాత్సల్యతను వెంబడింతును. నిత్యమైన నీ కృప నిరంతరము నీ ప్రేమ, నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెనే. నిత్యమైన నీ కృప. ఆయన కృప నిత్యమైనది, నిత్యముండును ఆయన కృప. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్, ఫర్ యువర్ మర్సీస్ దట్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. హల్లెలూయా. నిన్ను విడచినే దారి తప్పితే, అంధకార శక్తులతో చుట్టబడితిని. నిన్ను విడచినే దారి తప్పితే, అంధకార శక్తులతో చుట్టబడితిని. అయితే అద్భుతమైన నీ కృప ద్వారా విడుదలనిచ్చిన నా ప్రభువా, నిన్ను విడచినే దారి తప్పితే, అంధకార శక్తులతో చుట్టబడితిని. అద్భుతమైన కృప ద్వారా విడుదలనిచ్చిన నా ప్రభువా, యేసయ్యా నా యేసయ్యా, నీ కృపకు నేను కృతజ్ఞుడను. యేసయ్యా నా యేసయ్యా, నీ వాత్సల్యతను వెంబడింతును. యేసయ్యా నా యేసయ్యా, స్తుతింతును నిన్నారాధించు సమస్తముకై. యేసయ్యా నా యేసయ్యా, స్తుతింతును నిన్నారాధింతును. నిత్యమైన నీ కృప నిరంతరము నీ ప్రేమ, నిత్యమైన నీ కృప. Hallelujah, Jesus, your grace is sufficient.
Your grace is sufficient. Hallelujah. Oh yes, when we call upon your name, Jesus, నీ నామము మేము పలికినప్పుడు, పిలిచినప్పుడు, దేవా నీవు సమీపముగా ఉన్నావయ్యా. హల్లెలూయా, నీవు సమీపముగా ఉన్నావయ్యా. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ న్యూ మర్సీస్ ఎవ్రీ మార్నింగ్. దినదినము నూతన పరుస్తున్న నీ కృపలను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా, నా యేసయ్యా, నీ కృపకు నేను కృతజ్ఞుడను. యేసయ్యా, నా యేసయ్యా, నీ వాత్సల్యతను వెంబడింతును. యేసయ్యా, నా యేసయ్యా, నీ కృపకు హల్లెలూయా. ఓ యేసయ్యా, నా యేసయ్యా, నీ వాత్సల్యతను వెంబడింతును. నిత్యమైన నీ కృప, నిరంతరము నీ ప్రేమ, నిత్యమైన నీ కృప, నిరంతరము నీ ప్రేమ. నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెనే. నిత్యమైన నీ కృప, ఓ నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెనే. నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెనే. స్తోత్రమయ్యా. నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెనే. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ లార్డ్. నీ కృపలను బట్టి ప్రభా నీకు ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. భూమి ఆకాశంలో సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశంలో సృజించిన యేసయ్యా నీకే స్తోత్రము. బానిసత్వము నుండి, శ్రమల బారి నుండి, పాప శాపము నుండి, దోషము నుండి విడిపించిన యేసయ్యా నీకు స్తోత్రము. మాకు నీ వాక్యమును జీవాహారముగా అందిస్తున్న దేవా నీకు స్తోత్రములు. అందరికి వచ్చిన పాట అండి, కలిపి పాడుకుందాం. This is a good day. This is the day that the Lord has made, and we will rejoice and be glad in it, and nothing else. Hallelujah. సత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు
కమండి, నమ్ముతూ పాడదాము. బానిసత్వము నుండి, శ్రమల బారి నుండి విడిపించావు నన్ను, స్తోత్రం. బానిసత్వము నుండి, శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవాహారము నీరు వాక్యము పోషించెరు నన్ను. జీవాహారము నీరు వాక్యము పోషించెరు నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. హల్లెలూయా. జీవాహారము నీరు వాక్యము పోషించెను నన్ను. జీవాహారము నీరు సన్నిధే పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. ఓ భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. ఆయన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒట్టిగా పడుకోద్దు అందరూ. హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఒట్టిగా పాడదండి, నిజంగా చెప్దాం స్తుతులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత నమ్మదగిన వాడవయ్యా. You are faithful and you will always be faithful. You are a just God. న్యాయవంతుడవు నీవు. న్యాయవంతుడవు, నీతిమంతుడవు, మా కొరకు ప్రాణము పెట్టిన వాడవు, మమ్మల్ని ఎన్నడూ విడనాడని వాడవు. స్తోత్రములయ్యా. ఇంకొక పాట పాడుకుంటూ దేవునికి మన స్తుతి ఆరాధనను సమర్పించుకుందామండి. మన దేవుడు మంచివాడండి. హీ ఈస్ సో గుడ్, హీ ఈస్ సో గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్. లెట్ us all proclaim together as his church. ఆయన సంఘముగా ఈ సమయంలో మనందరము ప్రకటిద్దాము, ఒప్పుకుందాము, మనకి మనం చెప్పుకుందాము. దేవుడు, మన దేవుడు, మనము సేవించు దేవుడు, మన దేవుడు మంచివాడని. హీ ఈస్ సో గుడ్, హీ ఈస్ సో గుడ్ టుడే. హీ has always been good and he will always be good. ఆయన సన్నిధిలో మనము మన హృదయములు తెరచి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు చింతలన్నీ తీరిపోతాయి. భారము ఆయన పైన మోపినప్పుడు ఆయన మనకు ప్రతిగా నెమ్మదినిస్తాడు. ఎంత మంచి దేవుడు. హల్లెలూయా.
మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నమ్ముదాము, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయిన నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయిన నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. నిజమండి, ఇది సత్యము. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవు నీవే, చింతలన్నీ తీరే నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్తాం నిజంగా. నువ్వు లేకుండా నేను లోకంలో బ్రతుకలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరవలేసయ్యా. నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నిరీక్షణ ఇది మనది. నీతో కూడా ఈ లోకం నుండి, this is our hope. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరే ఆ డెస్టినేషన్, మన గమ్యస్థానము పరలోకమే. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. తీరేనయ్యా చింతలన్నీ అన్నీ
నేను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నిజమేనండి, ఇది నిజము, ఇది సత్యము. పాడదాము. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నిజమైన దేవుడా, మా రక్షకుడా, మా కాపరి, మా యజమానుడా, నీతిమంతుడా, నీకు స్తోత్రములు స్తోత్రములు. A master and our father and our shepherd, a good shepherd. మా మంచి కాపరి, నీకు స్తోత్రములు స్తోత్రములు అర్పించుకుంటున్నాము ఈ ఉదయకాలము దేవా. మీకు పాటలతో మేము స్తుతి ఆరాధన సమర్పించి ఉండగా మా ఆరాధనను స్వీకరించడానికి మా మధ్యలో ఇమ్మానుయేలు దేవునిగా నీవు ఉన్నావని స్తుతులు చెప్పుకుంటున్నాము. చింతలన్నీ తీరేనయ్యా నీ సన్నిధిలో. నిజంగా మా భారము అంత నీ పైన మోపినప్పుడు మాకు నెమ్మదిని అనుగ్రహించావు. ఎంత తేలికగా ఉంటుందయ్యా నీ సన్నిధిలో మాకు. ఎంత సమాధానము, మా జ్ఞానముకు, సమస్త జ్ఞానముకు, ఆల్ అండర్స్టాండింగ్ మించిన సమాధానమును నీవు అనుగ్రహించగలవు. ఈ సన్నిధిలో మాత్రమే మాకు దొరుకును. అందుని బట్టి నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా స్తుతుల పైన, ఆరాధన పైన ఆసీనునిగా ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఎందుకంటే మేము యోగ్యులము కామయ్యా. మా తలాంతులు, మా స్వరములు, మా జీవితాలు ఏది మేము మీ ముందుకు తెచ్చినా మేము యోగ్యులము కాము. నీ కృప ద్వారానే, నీ త్యాగము ద్వారానే, నీ కుమారుని యొక్క రక్తము ద్వారానే నీవు మాకు యోగ్యతను, నీతిని, పరిశుద్ధతను, నీ కృపలను దయచేస్తున్నావు. నీకు స్తోత్రములు అర్పించుకుంటున్నాము. నీవు మంచివాడు. యు ఆర్ సో గుడ్ ఇన్ మై లైఫ్. You have been so good in my life and in my family and in my church, and I want to thank you, Jesus. I want to thank you with all of my family. Lord, I want to thank you, Lord. I want to thank you. I want to praise you for everything that you've done for us. జీవితాంతము నీకు స్తుతులు అర్పించిన చాలదయా. మా హృదయములు, మా జీవితములు యథార్థముగా నీకు సమర్పించుకుందామని ప్రభా మాకు సహాయం చేయమని వేడుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు, శక్తి మా ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధ పాదముల చెంత సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములండి. ఆలస్యం చేయకుండా వాక్యంలోనికి వెళ్దాము. అనిల్ అంకుల్ మన మధ్యలో ఉన్నారు. అనిల్ గారు మన కోసము వాక్యము సిద్ధపడి ఉన్నారు. మనందరికీ వాక్యం అందించమని అనిల్ అంకుల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ప్రభు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం. గాతువాడైన గొల్యాతు అను సూర్యుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి పల్లె ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచ్చు అతని ముందర పోవచ్చుండెను. దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళరా, ఈ వాక్యము ఈ గొల్యాతు గురించి, దావీదు గురించి దాదాపు అందరికీ తెలిసినటువంటి సందర్భమే. అయితే మరొక ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని ఈ వాక్యం ద్వారా ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ గొల్యాతు అనే ఒక సూర్యుడు కనపడుతూ ఉన్నాడు. ఫిలిష్తీయుల దండులో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈ గొల్యాతు అనే వ్యక్తి
ఇశ్రాయేలీలు అనే దేవుని జనాంగాన్ని బలహీనపరచడానికి, లేదా వారిని ఓడించటానికి, లేదా వాళ్ళని బానిసలుగా చేయటానికి తన ప్రయత్నాన్ని తను కొనసాగిస్తున్నటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. అయితే ఈ గొల్యాతు అనే వ్యక్తి దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీల్ని అలా బెదిరించటానికి, లేదా సవాలు విసరటానికి, లేదా వాళ్ళని భయకంపితులు చేయటానికి గల కారణం ఏమిటి? ఈ గొల్యాతు దేన్ని చూసుకొని, ఈ అన్నను చూసుకొని, ఈ ఆధారాన్ని చూసుకొని అలా విర్రవీగుతున్నటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. ఇలా గ్రహించినట్లయితే వాక్యంలో అతడు సూర్యుడని, 6 మూరల జానడ ఎత్తు మనిషి అని, చాలా బలాఢ్యుడని సౌలు ఒక సందర్భంలో అంటాడు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసినవాడని. విద్యాభ్యాసము కలిగినటువంటి వ్యక్తి కవచాలు ధరించి, డాలులు ధరించి, యుద్ధాయుధాలను ధరించి, ఒక బలమైనటువంటి ఈటెను ధరించి ముందుకొస్తున్నటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. ఈ గొల్యాతు అనే వ్యక్తి తనకున్నటువంటి బలాన్ని ఆధారం చేసుకొని, తాను ధరించినటువంటి యుద్ధ ఆయుధాలను ఆధారం చేసుకొని, వాటిని చూసుకొని అవి తను రక్షిస్తాయని, వాటి ద్వారా నేను జయాన్ని పొందుకోగలుగుతానని, వాటి ద్వారా నేను ఓడించగలుగుతానని తన బలాన్ని, తన సామర్థ్యాన్ని, తన నైపుణ్యతను, యుద్ధ నైపుణ్యతను, తను ధరించినటువంటి ఆయుధాలు, వాటిని ఆధారం చేసుకొని ఇశ్రాయేలీల మీదకి వస్తున్నటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ గొల్యాతు భౌతిక సంబంధమైనటువంటి వాటిని ఆధారము చేసుకొని, ఆ భౌతిక సంబంధమైనటువంటి ఆయుధాలు, తన బలము, తన శక్తి, తన సామర్థ్యము తనకి జయాన్ని కలిగిస్తాయని, తను జయము పొందుకోగలుగుతానని, ఎదుటి వ్యక్తులు ఓడించగలుగుతానని అన్నటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకం, ఒక దృఢమైనటువంటి సంకల్పంతో అతను ముందుకొస్తున్నటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. అయితే వాస్తవానికి అతడి యొక్క బలాన్ని, అతడి యొక్క సామర్థ్యాన్ని, అతడి యొక్క ధరించినటువంటి ఆ యుద్ధ కవచాలన్నిటినీ చూసి ఎదుటి వ్యక్తులు కూడా భయకంపితులైపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇశ్రాయేలీలే కాదు కానీ ఇశ్రాయేలు పరిపాలించే సౌలు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో అతని యొక్క సామర్థ్యాన్ని చూసి, లేదా అతని రూపురేఖలు చూసి, అతని బలాన్ని చూసి, అతని ఎత్తును చూసి, అతని గంభీరత్వాన్ని చూసి భయకంపితులైపోయినటువంటి పరిస్థితుల్లో దేవుని జనాంగం ఇశ్రాయేలు పరిపాలించే రాజు కూడా కనపడుతూ ఉన్నాడు. గొల్యాతు సవాలు విసురుతా ఉన్నాడు, రండి మీలో ఒకరిని తీసుకొని రండి నా ముందుకి, అతను నేను యుద్ధం చేస్తాం. మీరు ఓడిపోతే మాకు బానిసలు అవ్వాలి, నేను ఓడిపోతే మా ఫిలిస్తీన్లందరూ మీకు బానిసలు అవుతారు అంటూ అక్కడ సవాలు విసురుతున్నటువంటి వ్యక్తి గొల్యాతు. అతను గంభీరత్వాన్ని, అతడు భౌతికమైన వాటిని ధరించుకొని ముందుకొస్తున్నటువంటి అతని యొక్క దృఢ సంకల్పాన్ని చూసి ఎదుటి వ్యక్తులైనటువంటి సౌలు యొక్క సైన్యం కూడా భయకంపితులైపోయి ఏమీ చేయలేనటువంటి అయోమయ పరిస్థితుల్లో కనపడతా ఉన్నారు. గమనించాలి దేవుని బిడ్డలైనటువంటి వారులారా, ఇక్కడ గొల్యాతు ఎదుటి వ్యక్తులను బలహీనపరిచే విధంగా, ఎదుటి వ్యక్తులను అధైర్యపరిచే విధంగా, ఎదుటి వ్యక్తులను తను స్వాధీనపరుచుకోగలను, తను ఓడించగలను అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకొస్తున్నటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటంటే, ఈ దినాల్లో విశ్వాసులైనటువంటి వారిని కూడా సాతాను తన యొక్క కుయుక్తుల చేత బలహీనపరచడానికి, తన కుయుక్తుల చేత నిరుత్సాహపరచడానికి, తన కుయుక్తుల చేత ఇదిగో నేను నిన్ను ఓడించగలవు, నువ్వేమి చేయలేవు, నువ్వు అసమర్థుడవు, నువ్వు సాధించలేవు, నువ్వు ముందుకు వెళ్ళలేవు అని నిరుత్సాహపరిచే మాటలను వారితో మాట్లాడి బలహీనపరిచే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇక్కడ గొల్యాతు కూడా అదే పని చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీని ప్లస్ రాజును కూడా బలహీనపరిచే మాటలు,
వాళ్ళ గుండెలు చెదిరిపోతా ఉన్నాయి, భయకంపితులైపోతా ఉన్నారు. గొలియాతును చూసి అమ్మో ఇక మనం సాధించలేము, మన ముందుకు అడుగులు వేయలేము, మన వల్ల కాదు, మన యుద్ధంలో జయాన్ని మనం చూడలేము. ఎందుకంటే అలా మాట్లాడుతూ ఉన్నాడు గొలియాతు. గొలియాతు ఆకారాన్ని చూసి, గొలియాతు యొక్క హావభావాలను చూసి, గొలియాతు యొక్క గాంభీరత్వాన్ని చూసి, గొలియాతు యొక్క భౌతికమైనటువంటి ఆ ఆయుధాలను చూసి, గొలియాతు యొక్క బలాన్ని చూసి వీళ్ళు పడిపోయారు. గొలియాతు కూడా వాళ్ళని నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తమ్ముంటే రండి అన్నట్లుగా, నాతో రండి, పోరాడి ధైర్యం కలిగిన వాడు ఎవడైనా ఉంటే రండి అంటూ వాళ్ళని బలహీనపరిచే పరిస్థితులు ఇక్కడ కనపడతా ఉన్నాయి. సాతాను కూడా మన జీవితంలో, మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలహీనపరచడానికి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మన ఆత్మీయతలు ఎదగనివ్వకుండా, భక్తులు మనల్ని ఎదగనివ్వకుండా, విశ్వాసంలో మనల్ని ఎదగనివ్వకుండా, నువ్వేమి చేయలేవు, నీ వల్ల కాదు, నీకు సాధ్యపడదు, నీకు కుదరదు, నీకు చేత కాదు, నీ వల్ల కాదు, నువ్వేమి సాధించలేవు అన్నట్టు అని అవిశ్వాసపు స్వభావాలని మనలో ఏలుబడి చేస్తాం. మనం ముందుకెళ్ళాలని ఆశిస్తున్నప్పటికీ, మనం జయించాలని ఆశించే వ్యక్తులుగా ఉన్నప్పటికీ, ఈ సాతాను అనే వ్యక్తి ఏం చేస్తా ఉంటాడంటే వాళ్ళని నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. ఇక్కడ గొలియాతు చేసే పని అదే. ఇశ్రాయేలు దేవుని జనాంగాన్ని శ్రమలను నిరుత్సాహపరుస్తూ ఉన్నాడు. ఆ గొలియాతు మాటలు విని వీళ్ళు కూడా నిరుత్సాహపడిపోయారు. అబ్బో నిజమే, మన వల్ల కాదు, మనం ఏమి చెయ్యలేము, మన చేత కాదు, ఏం చేయాలో తెలియలేటువంటి పరిస్థితి, తలబట్టుకొని కూర్చున్నాడు సౌలు. నాటి విశ్వాస జీవితంలో కూడా, మన బ్రతుకుల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఇక నాకు సాధ్యపడదేమో, ఇక నా వల్ల కాదేమో, నేను సాధించలేనేమో, నేను ముందుకు వెళ్ళలేనేమో అని తలబట్టుకొని నిరుత్సాహంతో కూర్చునే పరిస్థితులు తీసుకొస్తాడు. ఎంత ప్రార్థిస్తున్నా, ఎంత దేవుడి సన్నిధికి వెళ్తున్నా, ఎలాంటి కానుకలు ఇస్తున్నా, ఎంత ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నా, ఎందుకు నేను జయించలేకపోతా ఉన్నా, ఎందుకు నేను విడుదల పొందలేకపోతా ఉన్నా, ఎందుకు నేను సాధించలేకపోతా ఉన్నా. కుటుంబాల్లో నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. కుటుంబాల్లో సాతాను భార్యను నిరుత్సాహపరుస్తూ ఉంటాడు, బిడ్డలను నిరుత్సాహపరుస్తూ ఉంటాడు, భర్తను నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. విశ్వాస్యతలో ముందుకు వెళ్ళనివ్వకుండా నిరుత్సాహపరిచే వ్యక్తి సాతాను. గొలియాతు నిరుత్సాహపరుస్తుంటే, గొలియాతు అధైర్యపరుస్తుంటే, గొలియాతు బలహీనపరుస్తుంటే ఇశ్రాయేలీయులు, సౌలు బలహీనమైపోయారు. మాకు అసాధ్యం అనుకుంటూ నిరుత్సాహతలో కూడిపోయారు. అదే రీతిగా సాతాను కూడా, ఇదిగో నువ్వు దేవుని సాధించలేదు అన్నప్పుడు, ఇదిగో ఇది నీ వల్ల కాదు అన్నప్పుడు, ఇదిగో దీని విషయంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు అన్నప్పుడు మనకు కూడా నిరుత్సాహం అయిపోయి, అయ్యో నిజమేనేమో, అయ్యో నేను బలహీనుడను, నా వల్ల కాదు, నాకు చేత కాదు, ఇదిగో నా కుటుంబంలో నేను మేలులు చూడలేనేమో, నా కుటుంబంలో ఇదిగో సమాధానాన్ని చూడలేనేమో, నా కుటుంబంలో నెమ్మదిని చూడలేదేమో, ఇదిగో ఇక నేను దేవుడి కార్యాలు చూడలేనేమో, నా బిడ్డలు ఇదిగో ఉన్నతమైన స్థితిలోకి రారేమో, నా బిడ్డలకు వివాహం జరగదేమో, నా బిడ్డలు మంచి పొజిషన్లోకి రారేమో, నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడవేమో, ఇదిగో నేను ఇంకా సాధించలేనేమో అన్నటువంటి నిరుత్సాహత. ఈ సాతాను మనల్ని బలహీనపరచడానికి, మన విశ్వాస్యతను బలహీనపరచడానికి, మన ఆత్మీయతను నష్టపరచడానికి పడుతున్నటువంటి పన్నాగాలలో ఒక భాగమై ఉన్నది. ఇక్కడ గొలియాతు కూడా అంతే, బలహీనపరుస్తూ ఉన్నాడు, నిరుత్సాహపరుస్తూ ఉన్నాడు, అధైర్యపరుస్తూ ఉన్నాడు. వాటిని చూసి వీళ్ళు నిజమే అని భయపడిపోయి దాక్కునే పరిస్థితులు కనపడతాం. ప్రియా దేవుని బిడ్డలైనటువంటి వారులారా, భయపడిపోయే విశ్వాసులుగా కాక, చెదిరిపోయే విశ్వాసులుగా కాక, బలహీనమైనటువంటి విశ్వాసులుగా కాక, భక్తిహీనమైనటువంటి విశ్వాసులుగా కాక, విశ్వాసంలో నిరుత్సాహంతో ఉండే విశ్వాసము కాక, మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండవలనో తెలుసునా, మన భక్తి జీవితం ఎలా ఉండవలసినో తెలుసునా, మన విశ్వాసత ఎలా ఉండవలసి ఉన్నదో తెలుసునా. ఇక్కడ దావీదు మనకు ప్రత్యక్షమవుతాడు. దావీదు మనకు కనపడుతూ ఉన్నాడు. బలము లేనివాడు, బాలుడు. సౌలు అంటాడు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి విద్యాభ్యాసము చేసిన వాడు. బలహీనమైనటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు, బాలుడిగా కనపడుతూ ఉన్నాడు, బలము లేనివాడిగా కనపడుతూ ఉన్నాడు,
యుద్ధములో ఏమాత్రము నైపుణ్యం లేనటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. ఈ పరిస్థితులన్నింటినీ చూసి దావీదు ముందుకు అడుగులు వేశాడు. ముందుకు అడుగులు వేసి ఈ గొలియాతు యొక్క మాటలకు నిరుత్సాహపడటలేదు, గొలియాతు మాటలకు బెదరటలేదు, గొలియాతు మాటలకు ఆందోళన చెందటలేదు. మిగతా వాళ్ళందరూ బెదిరిపోతా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ భయకంపితులైపోయారు, మిగతా వాళ్ళందరూ ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో దాక్కున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కానీ దావీదు మాత్రము ఈ గొలియాతు యొక్క మాటలకు భీతిల్లక, గొలియాతు యొక్క మాటలకు భయపడక ధైర్యముగా ముందుకు అడుగులు వేసినటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. కారణము, దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలు సౌలు సైతము ముందుకు అడుగులు వేయలేని పరిస్థితుల్లో బాలుడైనటువంటి దావీదు మాత్రమే ఎందుకు నేను సాధిస్తాను అని ముందుకు అడుగులు వేయగలిగాడు అంటే దానికి కారణం ఏమిటో తెలిసిన, గొలియాతు మాటలకు చెదిరిపోలేదు, బెదిరిపోలేదు. అందుకు బలమైనటువంటి కారణము దేవుని యందు తనకున్నటువంటి నమ్మకం. తను ఆరాధించి, తను ప్రార్థించి దేవుని మీద తనకున్నటువంటి నమ్మకం, తనకున్నటువంటి విశ్వాస్యత. ఇదిగో దేవుడు నా పక్షాన కార్యం చేస్తాడు, దేవుడు నాకు జయాన్ని ఇస్తాడు, దేవుడు నాకు విడుదలను ఇస్తాడు అన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి చెదిరిపోకుండా, బెదిరిపోకుండా, మిగతా వ్యక్తుల వల్లే దాగుకొనకుండా ధైర్యముగా ముందుకు వచ్చినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. ఇలాంటి మన జీవితంలో కూడా, ఇలాంటి రక్షించబడిన మన జీవితంలో కూడా, ఇలాంటి మారు మనసు పొందినటువంటి మన జీవితంలో కూడా ఏ పరిస్థితులు చోటు చేసుకుంటాం, అపవాది ఏ రకంగా మనల్ని కృంగదీయాలని చూసిన, అపవాది ఏ రకంగా మనల్ని బలహీనపరచాలని చూసిన, అపవాది ఏ రకంగా మనల్ని నిరుత్సాహపరచాలని చూసిన, అపవాది మన బతుకుల మీద ఆశ లేకుండా చేయాలని ప్రయత్నించినప్పటికీ ఇదిగో దావీదు వలె చెదిరిపోకుండా, దావీదు వలె బెదిరిపోకుండా, దావీదు వలె అవిశ్వాసపు మనసు రాకుండా ఇదిగో నా పక్షమున నా దేవుడు ఉన్నాడు, కార్యము చేయగలిగిన దేవుడు రా. గొలియాతు బలము కంటే, గొలియాతు ఆయుధముల కంటే, గొలియాతు భౌతిక సంబంధమైన వాటిని ఆధారం చేసుకొని ఇదిగో వాటి వల్ల తనకేదో జయం వస్తుంది అనుకుంటున్నాడు. కానీ ఈ భౌతికమైనటువంటి వాటి వల్ల ఏదో తన యుద్ధంలో జయిస్తాననుకుంటున్నాడు. కానీ అంతకన్నా బలవంతుడు నా దేవుడు, అంతకన్నా సామర్థ్యం కలిగిన వాడు నా దేవుడు, అంతకన్నా విడుదలనిచ్చే దేవుడు నా దేవుడు. ఒక దృఢమైనటువంటి విశ్వాసత, సంకల్పాన్ని దావీదులో మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళారా, దావీదు వలె మన విశ్వాస్యతను మనం కాపాడుకుంటే, దావీదు వలె క్రీస్తు యందు నమ్మకాన్ని మనం కలిగి ఉంటే ఎంత గొప్ప జయాన్ని మనం చూడగలుగుతాం. దావీదు జయాన్ని చూడలేదా? దావీదు విడుదల పొందలేదా? దావీదు దేవుని కార్యాన్ని చూడలేదా? చూశాడు. అందుకు కారణం ఏంటంటే గొలియాతు మాటలకు, గొలియాతు చేష్టలకు, గొలియాతు క్రియలకు, గొలియాతు ఆ భయాన్ని కలిగించే ఆ స్వభావానికి దావీదు ఏమాత్రము చెదిరిపోలేదు. దావీదు సౌలు ఒక పక్కన చెదిరిపోయాడు, సౌలు ఒక పక్కన బెదిరిపోయాడు, సౌలిక నా వల్ల కాదు బాబో అని కూర్చున్నాడు. కానీ దావీదు మాత్రం ముందు పడుగులు వేశాడు. కారణము చెదిరిపోయే మనసు దావీదు, బెదిరిపోయే మనసు దావీదుకు లేదు. అందుకు కారణము దేవుడు తనతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షాన నిలుస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు, నా మొరను వింటాడు, నా ప్రార్థనకు జవాబిస్తాడు, నాకు గొప్ప జయాన్ని ఇస్తాడు అన్నటువంటి విశ్వాస్యత దావీదులో మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలైనటువంటి వారు మన జీవితంలో కూడా ఇదిగో దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థనకు జవాబిస్తాడు. నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నా శ్రమలో నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నా సమస్యలో నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇదిగో నాకు ఈ దుఃఖకరమైన పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టే దేవుడు నా దేవుడు కాదు. నాకు ఆధారముగా ఉండే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు, నన్ను ధైర్యపరిచే దేవుడు, నన్ను స్థిరపరిచే దేవుడు, నన్ను ఆదుకునే దేవుడు, నన్ను నిలబెట్టే దేవుడు, నన్ను బ్రతికిచ్చే దేవుడు నాకున్నాడు. కాబట్టి నేను నిలబడగలుగుతాను. ఏ పరిస్థితులు చోటు చేసుకున్నా నేను నిలబడగలుగుతాను. ఎంత గొప్ప నిశ్చయితండి, ఎంత గొప్ప విశ్వాస్యత. అలాంటి విశ్వాస్యతను మన జీవితంలో మనం సొంతం చేసుకుంటే, దావీదు దేవుని కార్యాన్ని ఎలా చూశాడో, దావీదు ఎలా జయాన్ని చూశాడో,
దావీదు ఎలా గొల్యాతును బలహీనపరచడమే కాదు కానీ వాడు ఎలాగ హతమార్చాడో అలాగే మనం కూడా సాతాను క్రియలను హతమార్చగలం, సాతాను చేష్టలను హతమార్చగలం, సాతాను స్వభావాలను హతమార్చగలం, సాతాను తలంపులను హతమార్చగలం. నేను విడుదల పొందలేకపోతున్నాను, నా వల్ల కాటలేదు, నాకు సాధ్యపడట్లేదు, ఎన్నాళ్ళ నుంచో నేను సమస్య కోసం ప్రార్థిస్తున్నాను కానీ ఇదిగో ఈ సమస్య నుంచి నేను జయం పొందలేకపోతున్నాను అన్నటువంటి నిరుత్సాహత, అది సాతాను కలిగించే నిరుత్సాహత. నిరీక్షణ కలిగి ఎదురు చూసి దేవుని కార్యము కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూడుట, అది విశ్వాసిత, దేవుని మీద నమ్మకం. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితంలో బలహీనపడిపోయే సౌలు వలె కాక, నిరుత్సాహపడిపోయే సౌలు వలె కాక, ఏమీ చేతగాని పరిస్థితుల్లో పారిపోయే సౌలు వలె కాక, దేవుని యందు విశ్వాసంతో అడుగులు వేసే దావీదు వలె మనం ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి దేవుని కార్యాలు. ఇక్కడ మరొక సందర్భాన్ని దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథంలోనే 17వ అధ్యాయం 50వ వచనాన్ని మనం చదివితే, దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై ఖడ్గము లేక ఏ వడిసెలతోనూ రాతితో ఫిలిష్తీయుని కొట్టి చంపారు. దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై అంట. అసలు గొల్యాతు యొక్క బలాన్ని చూసి, గొల్యాతు యొక్క సామర్థ్యాన్ని చూసి సౌలైన రాజు మిగతా వాళ్ళే బలహీనం అయిపోయి పారిపోయిన పరిస్థితిలో ఉంటే, ఆ బాలుడైనటువంటి దావీదు, సౌలే అంటాడు కదా, నువ్వు బాలుడవు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడు బాలుడు. ఈ దావీదట ఫిలిష్తీయుడి కంటే బలాఢ్యుడయ్యాడట. ఎలా బలాఢ్యుడయ్యాడు? బాలుడు కదా, యుద్ధం తెలియనివాడు కదా, నైపుణ్యత లేనివాడు కదా, కానీ ఫిలిష్తీయుడి కంటే బలాఢ్యుడయ్యాడు. కారణం ఏమిటంటే విశ్వాసం. తనకు అనుభవాలు ఉన్నవి, దావీదుకి అనుభవాలు నేర్చుకున్నాడు. తన అనుభవాలు ఒకప్పుడు అనుభవాలు చెప్తా ఉన్నాడు. నేను మందను మేపుతా ఉన్నప్పుడు ఒకసారి సింహం వచ్చింది, ఒకసారి ఎలుగుబంటి వచ్చింది. వాటి నుంచి నాకు విడుదల ఇచ్చిన దేవుడు, జయాన్ని ఇచ్చిన దేవుడు. అప్పుడు గొల్యాతు అంతా అనుభవాలండి. ఆ అనుభవాలే పాఠాలుగా, విశ్వాస్యతగా దావీదు బుద్ధి కడుగులు వేస్తున్నాడు. ఒకప్పుడు విడుదల ఇచ్చిన దేవుడు ఇప్పుడు నాకెందుకు విడుదల ఇవ్వడు? ఒకప్పుడు ఆదుకున్న దేవుడు ఇప్పుడు ఎందుకు ఆదుకోడు? ఒకప్పుడు ఆధారంగా ఉన్న దేవుడు ఇప్పుడు ఎందుకు ఆధారంగా ఉన్నాడు? ఒకప్పుడు సంరక్షించిన దేవుడు, ఒకప్పుడు సమస్యలో, ఇరుకులో, ఇబ్బందులో, నష్టంలో సంరక్షించిన దేవుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వడు? విశ్వాసం. ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై యుద్ధము యెహోవాది అంటూ ముందుకు అడుగులు వేసి గొప్ప జయాన్ని చూడగలిగాడు. ఆ దేవుని బిడ్డలైనటువంటి వారి గొప్ప సత్యాన్ని మనం నేర్చుకోగలిగితే, గొప్ప ఆధ్యాత్మిక విలువలో మనం అవగాహన చేసుకుంటే, మనం ఏ పరిస్థితుల్లో క్రీస్తుని ఎరిగినటువంటి వారు మనస్సును పొందినట్టు, రక్షణ అనుభవాన్ని సొంతం చేసుకున్నట్టు ఒకసారి ఆలోచిద్దాం. ఎన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితంలో కార్యాలు చేసి ఉంటాడు, ఎన్ని సందర్భాల్లో అద్భుతాలు చేసి ఉంటాడు, ఎన్ని సందర్భాల్లో దేవుడు ఆదరించి ఉంటాడు, ఎన్ని సందర్భాల్లో దేవుడు మన పక్షాన నిలిచి ఆయన కార్యాలు చేసి ఉంటాడు. కాబట్టి విశ్వాసంతో మనం సౌలు వలె కాక దావీదు వలె మనం ముందుకు అడుగులు వేసే వ్యక్తులుగా ఉండాలి. ఇంకొక వ్యక్తిని పరిచయం చేసి కొద్ది విషయాల్లో నేను వాక్యాన్ని వినిపిస్తాను. యోబుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడి గ్రంథంలో యోబుని జ్ఞాపకం చేసుకుంటే తన సమస్తాన్ని కోల్పోయాడు, తన ఆస్తులు కోల్పోయాడు, తన కుటుంబంలో బిడ్డలు కోల్పోయాడు, తన శరీరం అంతా వాడైపోయినటువంటి వ్యాధికరమైనటువంటి పరిస్థితిలోనికి యోబు దిగజారిపోయాడు. దిక్కు తోచలేనటువంటి పరిస్థితి, ఏమిటి పరిస్థితులు అర్థం కానటువంటి పరిస్థితి. సాతాను యోబును బలహీనపరచడానికి, యోబు విశ్వాస్యాన్ని కృంగదీయటానికి, యోబు ఆత్మీయ జీవితాన్ని నష్టపరచడానికి, దేవునికి వ్యతిరేకంగా మార్చడానికి, దేవునికి విరోధంగా మాట్లాడేలా చేయటానికి, తనకున్న నష్టాన్ని బట్టి, తనకు కలిగిన నష్టాన్ని బట్టి, తనకు కలిగిన శ్రమను బట్టి, తనకు కలిగిన శోధన బట్టి, తనకు కలిగిన ఇబ్బందిని బట్టి దేవుణ్ణి దూషించేలా చేయాలని, రక్షణ మార్గంలో నుంచి తొలగించేలా చేయాలని, మారు మనస్సులో నుండి తొలగించేలా చేయాలని,
ఆత్మీయతలో నుండి ప్రక్కకు తప్పించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో చివరికి తన కట్టుకున్న భార్య కూడా తన మీద అసహ్యం వేసి, యోబు మీద అసహ్యం వేసి, ఎందుకిక బ్రతకటము, నువ్వు దేవుని దూషించి చనిపోరాదు అన్నటువంటి అనకూడని మాటలు మాట్లాడే పరిస్థితి. గమనించగలుగుతారా ప్రియ దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళ? ఎన్ని పరిస్థితులు చోటు చేసుకున్నా, ఒక్కొక్క స్నేహితులు కూడా వచ్చి సూటిపోటి మాటలు, నువ్వు దేవుడు ఎరిగిన వాడివి కదా, దేవుడి చేత ఆశీర్వదించబడిన వాడివి కదా, మరి నీకెందుకు ఇలా జరిగింది, నీ కుటుంబంలో ఎందుకు ఇలా జరిగింది, నీ పరిస్థితి ఎందుకు ఇలా చోటు చేసుకున్నా ఉన్నాయి, సూటిపోటి మాటలతో తన హృదయాన్ని గాయపరిచే పరిస్థితి. భౌతికంగా నష్టపోయిన వ్యక్తిగా ఉన్నాడు, హృదయంలో కూడా వేదన, స్నేహితులు వచ్చి అవమానపరిచే పరిస్థితులు కనపడతాం. ఎన్ని పరిస్థితులు తను చుట్టినప్పటికీ, ఎన్ని పరిస్థితులు తను అలుముకున్నప్పటికీ ఏ విషయంలో యోబు దేవుని దూషించిన వ్యక్తిగా కనపడు. తన విశ్వాస్యతను కాపాడుకున్నాడు, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. సాతాను ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని రకాలుగా దేవుని నుంచి దూరం చేయాలని ప్రయత్నించినా యోబు జయాన్ని చూసాడే కానీ అపజయాన్ని చూడలేదండి. ఈనాటి క్రైస్తవ జీవితంలో, మన జీవితంలో కూడా అపవాది ఎన్ని రకాలుగా మనల్ని బలహీనపరచాలని చూసి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని నష్టపరచాలని చూసి, మనల్ని కృంగదీయాలని చూసి, అధైర్యపడక యోబు వలె ధైర్యంగా నిలబడి విశ్వాస్యతతో, నిరీక్షణతో కనిపెట్టుకొని ఎదురు చూసే వ్యక్తులుగా మనం ఉండాలి. దావీదు వలె మిగతా వాళ్ళు సైన్యం అంతా, రాజు సైతము భయకంపితులపై భయాందోళనలకు గురైపోయి, గొల్యాతు బెదిరిస్తుంటే బెదిరిపోయి, గొల్యాతు ఆందోళన పరుస్తుంటే ఆందోళన పడిపోయి, గొల్యాతు సవాలు విసురుతుంటే చేతగాని పరిస్థితుల్లో దిగజారిపోయి, ఏవి చేయాలో దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సౌలు మాదిరిగా కాక ఆ పక్షాన దేవుడు నిలబడతాడు. ఎందుకంటే నేను దేవుణ్ణి ఎంతో విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిని, నేను రక్షించబడినటువంటి వ్యక్తిని, నేను మారు మనసు పొందినటువంటి వ్యక్తిని, నేను దేవుల్లో ఉన్నటువంటి వ్యక్తిని, నేను ప్రార్థించే వ్యక్తిని, నేను తొలగిపోయే వ్యక్తిగా ఉండకూడదు, బలహీన పడిపోయే వ్యక్తిగా ఉండకూడదు, నిరుత్సాహపడిపోయే వ్యక్తిగా ఉండకూడదు. నేను జయించాలి. అలాంటి జయ జీవితం మన జీవితాల్లో సొంతం చేసుకుంటే ఎన్ని కార్యాలు మన కుటుంబాల్లో మనం చూడగలుగుతాం. దేవుని ఆశీర్వాదాలను మనం పొందుతాం. దావీదు యొక్క విశ్వాసతే దావీదు రాజును చేసి, యోబు యొక్క విశ్వాసతే దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చింది. అలాంటి దేవుడి కార్యాలు మనం చూడాలి అంటే, అలాంటి దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే, సాతాను ఏ రకం ఎప్పుడు మింగుదునా అని గర్జించు సింహం వలె కాచుకొని ఉంటాడట. ఎప్పుడు మింగుదామా, వెరగటం అంటే ఏమిటి? ఎప్పుడు బలహీనపరుస్తామా, ఎప్పుడు పాడు చేద్దామా, ఎప్పుడు కృంగదీద్దామా, ఎప్పుడు నిరుత్సాహపరుదామా, ఎప్పుడు భక్తి నుంచి తొలగించేద్దామా, వాడు ఎప్పుడు కాచుకొని కూర్చుంటాడు, మృంగటానికి కాచుకొని కూర్చుంటాడు. కాబట్టి అది మనం గుర్తెరిగిన వ్యక్తులుగా ఉండి, బలహీనమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా కాక, బలహీనమైనటువంటి వ్యక్తులుగా కాక, బలమైనటువంటి ఒక నిరీక్షణతో మనం ముందుకు సాగినట్లయితే దేవుని అద్భుతమైనటువంటి కార్యాలు మనం కూడా చూడగలుగుతాం. ఈ దావీదు, యోబు ఇంకెంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ మనకు మాదిరి, జయాలను చూపించినటువంటి, గొప్ప జయాన్ని పొందినటువంటి వీరులు ఉన్నారు, గొప్ప జయాన్ని చూపించినటువంటి దైవజనులు ఉన్నారు. వారందరూ మనకొక మాదిరి అండి. వారందరూ మనకొక సాక్షులుగా మన ముందు కనపడుతూ ఉన్నారు. అటువంటి సాక్ష్యాలను మనం పొందుకొని అటు యొక్క మాధురిని మనం నేర్చుకునే వ్యక్తులుగా మన దైవజనులు మోసెస్ గారు భౌతిక పరంగా మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన భౌతికంగా జీవించిన జీవిత విధానంలో ఆయన ఎన్ని కార్యాలు, దేవుని కార్యాలు చూసి ఉన్నారు, ఎన్ని అద్భుతాలు ఆయన చూసి ఉన్నారు, ఎంత సాక్ష్యాన్ని మనకు చెప్పి ఉన్నారు. ఆయన ఒక మాదిరిగా మన ముందు కనపడుతూ ఉన్నాం. ఆయన సాక్ష్యము ఒక సవాలుకరమైనదిగా మనకున్నది కాబట్టి
అవన్నీ మనం చూసాము కాబట్టి, అవి విన్నాము కాబట్టి, అవి అవగాహన చేసుకున్నాము కాబట్టి, ఇదిగో దేవుడు నా పక్షాన కూడా ఉంటాడు అన్నటువంటి ఒక బలమైనటువంటి నిరీక్షణతో ముందుకు సాగిపోయే వ్యక్తులుగా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళారా, నేను ముగిస్తున్నాను ఈ కొద్ది మాటల యొక్క సారాంశాన్ని. నువ్వు గుర్తెరిగిన వ్యక్తివైతే, ఇదిగో నేను సౌలు వలె కాక, సౌలు వలె బలహీనమైన మనస్సాక్షిని కాక, సౌలు వలె కృంగిపోయే వ్యక్తిని కాక, సౌలు వలె పారిపోయే వ్యక్తిని కాక, సౌలు వలె నిరుత్సాహపడిపోయి ఇక నాకు వల్ల కాదు, నాకు సాధ్యపడదు, నేను సాధించలేను అన్నటువంటి మనస్సు కాక, దావీదు వలె, యోబు వలె, ఇదిగో దేవుడు మా పక్షాన ఉన్నాడు. మా బలహీనతలు, మా లేమిలో, మా ఇరుకులు, మా ఇబ్బందులు, మా కరువులు, మా వ్యాధులు, మా శోధనలు, ఇదిగో మా దేవుడు మా పక్షాన నిలిచి మమ్మల్ని ఆదరించి, దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకడు నిద్రపోడు. కాబట్టి మమ్మల్ని కాపాడుతూ ఉంటాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు అన్నటువంటి విశ్వాసతతో మనం ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుడి బిడ్డలైనటువంటి వాళ్ళారా. దేవుడి వాక్యం మీకు అవగాహన అయితే చిన్న ప్రార్థన చేసుకుని మాకు తెచ్చుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవ, ఈ ఉచితమైన కృపను బట్టి, ఈ దయా సంకల్పాన్ని బట్టి పాదములు పొందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మా విశ్వాస్యత ఆయన దావీదు వలె ఉండాలి, వారి నిరీక్షణ ఆయన యోబు వలె ఉండాలి. ప్రభువా, ఆయన సాతాను బలహీనపరిచే మనస్సు మాలో చోటు చేసుకుంటున్నాం. మేము ఎక్కడా బలహీనులము కాక, ఆయన సౌలు వలె కురిగిపోయే వారిగా కాక, సౌలు వలె పారిపోయే వారిగా కాక, సౌలు వలె నాయన యుగో ప్రభా నా వల్ల కాదు అన్నటువంటి పరిస్థితుల్లో మేము దిగజారిపోక, ఆయన విశ్వాసతో మేము సాగిపోయే వారికి ఇచ్చి, అలాంటి విశ్వాసం మాకు దయచి, ఆయన దావీదు గారు లాంటి విశ్వాసం మాకు దయచి, యోబు గారు లాంటి నిరీక్షణ మాకు దయచేయండి. అటు వేరొక మీ కార్యాలు జరిగించుకుని మీ నామానికే ఘనత మహిమా ప్రభావం తెచ్చుకుని ప్రియ ప్రభు అయిన యేసయ్య నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. దేవుని వాక్యమును మా అందరికీ అందించినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు చాలా చాలా వందనాలు. అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉందండి. మీ అందరికీ తెలిసిందే, అయితే మనం సంఘంలో అనౌన్స్ చేసుకోవాలి కాబట్టి మన మధ్యలో పాస్టర్ వెంకట్రావు అంకుల్ గారు ఉన్నారు, ఆయన అనౌన్స్ చేస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఆరాధన సమయంలో మనందరం కూడా ఇప్పటి వరకు దేవుని సన్నిధానాన్ని కూడి దేవుని మనం స్తుతించాం, చక్కని వాక్యాన్ని విన్నాం. మరి వాక్యం చెప్పిన సోదరికి ప్రభు పెట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, మనందరికీ తెలుసు, మన ఆత్మీయ తండ్రి గారు ఈ లోకాన్ని విడిచి ప్రభు సన్నిధిలో ఉన్నారు. వారు లేనటువంటి లోటు మరి ఎవరు తీర్చలేము. ఆ సందర్భంలోనే మరలా పాస్టర్ గారు కూడా సిక్ అయ్యారు కదా, మనందరికీ తెలుసు. తను గుంటూరు హాస్పిటల్లో తీసుకుని వెళ్ళినప్పుడు తను మానసికంగా బాగా డిఫెన్స్లోనికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఏదో జరగబోతుంది మనం భయమటి, అది మాటలో చెప్పలేము, కానీ తనకున్నటువంటి భయం అది. ఆ కారణాన్ని బట్టి మరి దైవజన్ యొక్క పెద్ద కుమార్తె ఫ్యానీ గురించి మనందరికీ తెలుసు. ఫ్యానీ వివాహం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక తీర్మానానికి వచ్చారు. ఇది ఇప్పుడేంటా అనేటువంటి ఆలోచన మనకు కలగొచ్చేమో, కానీ మనకు కలిగినా కలగకపోయినా ఆ కుటుంబం యొక్క పరిస్థితిని చూసి మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయం కనుక ఆ నిర్ణయాన్ని మనందరం కూడా మంచి మనసుతో తీసుకొని ఆ నిర్ణయాన్ని మనందరూ కూడా ఏకీభవించి రేపు 1వ తారీఖున మరి సాయంకాలము వివాహం జరగబోతా ఉంది.
ఈ వివాహం అనేటువంటిది మరి అఫీషియల్గా మేము తెలియచేస్తున్నాం. మనందరికీ తెలిసినప్పటికీ మరొకసారి తెలియాలంటే ఉద్దేశంతో మీ అందరికి కూడా తెలియచేయడం జరుగుతుంది. ఒకసారి మీకు ఎవరికైనా సరే ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయచ్చు. ఇది వన్ టైమ్ ఇట్ ఈస్ అనౌన్స్మెంట్. ఎందుకంటే మరి వివాహం జరిగేటప్పుడు అనౌన్స్మెంట్ ముందుగా చేయాలి కనుక మరి ఆదివారం అనౌన్స్మెంట్ చేస్తున్నాం. మరి 2-3 అనౌన్స్మెంట్స్ కూడా 1వ తారీఖున చేసి వివాహము పెద్దలు నిశ్చయించారు కనుక ఆ ప్రకారంగా జరగడానికి మనందరికీ తెలియచేయబడుతుంది. కనుక మీరందరూ కూడా మంచి మనసుతో మరి మీరు సహకరించాలని మీ అందరికి కూడా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. మరి ఈ కార్డు వచ్చి ప్రిపేర్ చేశారు. ఈ కార్డులో ఉన్నట్టు అనౌన్స్మెంట్ ఏంటంటే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జోజో మోజెస్ లేట్, అలానే పాస్టర్ గారు యానీ మోజెస్ గారు, వారు మరి ఈ యొక్క మ్యారేజ్ని అరేంజ్ చేస్తున్నారు కనుక ఫానీ జాయ్ తర్వాత ఫెలెక్స్ జాన్ మరి ఇరువురికి కూడా వివాహం చేయడానికి మరి కుటుంబ సభ్యులు పెద్దలు అందరూ కూడా ఇష్టపడ్డారు కనుక ఈ వివాహము మరి జరుగుతూ ఉంది. ఈ వివాహాన్ని మరి రైట్ రెవరెండ్ డాక్టర్ టి జాన్ విక్టర్ గారు మరి ఈసీఐ ఆంధ్ర బిషప్ విజయవాడ వారు వివాహం కార్యక్రమాన్ని జరిగిస్తారు. దేవుని వాక్యాన్ని రెవరెండ్ పిటి వర్గీస్ గారు అగాపే మినిస్ట్రీస్ విజయవాడ వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ వివాహము మరి మంగళవారము 1వ తారీఖు జూన్ 2021 సాయంత్రం 5 గంటలకు నోవోటెల్ విజయవాడలో ఈ వివాహ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అంతా కూడా యూట్యూబ్ లైవ్లో మీరు రెగ్యులర్గా చూస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంలో మీరు చూడొచ్చు. కనుక మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మరి ఈ కార్యక్రమానికి అందరినీ ఇన్వైట్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఇది లిమిటెడ్ పీపుల్తో జరుగుతుంది కనుక గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్ ప్రకారంగా 20 మందే, అంతకు మించి మరి ఎక్కువ మంది గ్యాదర్ అవ్వకూడదు. కాబట్టి ఆ క్రమంలోనే మరి ఇరుపక్షముల వారు బంధువులు కలిపి ఆ చిన్న గ్యాదరింగ్తో ఈ వివాహం చేస్తున్నారు. మనందరికీ కూడా ఈ లాక్డౌన్ అనౌన్స్ తీసివేసిన తర్వాత మరి కుటుంబ పక్షంగా వారు మరి సంఘానికి, వారిని ప్రేమించేటువంటి బంధుమిత్రాదులకు, అలాగనే శ్రేయోభిలాషులకు ఒక రిసెప్షన్ కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఆ కార్యక్రమప్పుడు మీ అందరినీ కూడా ప్రేమతో మేము ఆహ్వానించబోతున్నాం. కనుక మీరందరూ కూడా ప్రేమతో ఈ యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి మీరు ప్రార్థనాపూర్వకంగా బిడ్డలను దీవించాలని, మీ ఆశీస్సుల వారికి ఉండాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ తెలియచేస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. రైట్, మన చివరికి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి తల్ల వంచండి. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఇదిగో తండ్రి, ఉదయ కాలమందు నీ సన్నిధిలో ప్రభా నేను స్తుతించాం, ఆరాధించాం. నీ దాసుల ద్వారా ప్రభా చక్కని మాటలు నీ వాక్యాన్ని మాకు వినిపించారు. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా ఇగో తండ్రి 1వ తారీఖున ఫానీ జాయ్, అలానే మా ప్రభా ఇగో తండ్రి మరి ఫెలెక్స్ జాన్ ప్రభా ఇవరి మధ్య జరగబోతున్నటువంటి పరిశుద్ధ వివాహాన్ని కూడా ప్రభా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. కృపగల దేవ, జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతటిపైన నీ ఆశీర్వాదాన్ని నీ దేవునించండి. ఏ విధమైనటువంటి ప్రభా ఆటంకములు నాయన అభ్యంతరాలు కలగకుండా నీవే సకల మహిమను ఘనతను పొందుతూ ఈ కార్యక్రమం ప్రభా జరుగుతూ కృప చూపించండి. నాయన ఇదిగో తండ్రి, మా ఆత్మీయ తండ్రి, వారు ప్రభా ఉండి ఎంతో ఘనంగా చేయవలసిన కార్యము ప్రభా వారు లేకుండానే మేము నాయన దుఃఖంతో బాధతో కుటుంబం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ప్రభా. అది మీకు తెలుసు నాయన, ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారో మీరు గమనిస్తున్నారు. కనుక తండ్రి, నిర్ణయం తీసుకున్న పాస్టర్ గారిని బట్టి, నాయన కుటుంబాన్ని బట్టి, తండ్రి వారి బంధువులు శ్రేయభిలాషుని బట్టి, సంఘాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇగో తండ్రి, మేము తిరిగి నీ సన్నిధిలో కలుసుకునే వరకు నీ కృపాక్షేమములు, నీ దీవెనాశీర్వాదములు ప్రభా కూడినటువంటి మా అందరికును నానిదిగో ప్రభా నీ యందు విశ్వసించిన సకల పరిశుద్ధులకు దేవా మీరు తోడుగుండి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున
స్తుతిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్ను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నీ నామముందు సృష్టించిన సకల పరిశుద్ధులకును ఈ లైవ్లో చూస్తున్న నీ బిడ్డలందరూ అందరికీ సదా తోడేయుండును గాక. ఆమేన్. 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 ఓకేనా? పాస్టర్ వెంకట్రావు అంకుల్ గారికి నా నిండు వందనములు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. చిన్న రిపోర్ట్ చెప్తానండి మమ్మీ హెల్త్ గురించి. యాక్చువల్గా మనం అందరం ఎక్స్పెక్ట్ చేసిన విధానం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 2-3 వీక్స్ అయినా హాస్పిటల్ ఉండాల్సి వస్తుందేమో అని. కాకపోతే ఎంతోమంది ప్రార్థన చేశారు, సంఘ ప్రార్థన, తర్వాత ఎంతోమంది దైవజనులు ప్రార్థన చేశారు, ఎంతోమంది కష్టపడ్డారు. గుంటూరు అయినా కూడా చాలామంది సహకరించారు. వారందరికీ నా నిండు వందనములు. అయితే అనుకోని రీతిగానే ఆశ్చర్య రీతిగా 3వ రోజే మమ్మీని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారండి. చాలా 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 సంతోషపడ్డాము. మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. క్రీస్తునందు మృతి పొందిన మృతము అనేది చాలా మంచిదండి, అద్భుతమైనది. ఇట్ ఈస్ నాట్ అ సాడ్ థింగ్. ఇట్ మే బి అన్ఎక్స్పెక్టెడ్ బట్ ఇట్ ఈస్ నాట్ అ బ్యాడ్ థింగ్. డాడీ దేవుని దగ్గర ఉన్నారని నమ్ముతున్నాము. సో అందులో సంతోషిస్తున్నాము. సో మమ్మీ గురించి ఇంకా ప్రార్థన చేయమని వేడుకుంటున్నామండి. కొద్దిగా బాధ ఉంటుంది, బట్ దేవుడు నిజంగా చాలా చాలా నెమ్మదినిస్తున్నాడండి. చాలా మాకే ఆశ్చర్యం కలుగుతుంది. చాలా నెమ్మదిని సమాధానం ఇస్తున్నాడు. మాకు కానీ మీకు సంఘంకు కానీ ఇస్తున్నాడని నమ్ముతున్నాను. సో మమ్మీ గురించి, అలాగే వివాహ కార్యక్రమం గురించి, వారి ఫ్యూచర్ గురించి మీరందరూ ప్రార్థనలో గుర్తుంచుకోమని మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలండి. వచ్చే వారము జూమ్లోనా లేకపోతే చర్చ్లోనా మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.